అన్నం వడియాలు పెట్టుకునేదానికి అసలు ఎండాకాలమే అవసరం లేదు. ఏ సీజన్లో అయినా కొంచెం ఎండ ఉంటే చాలు తీసుకెళ్ళి పెట్టేయచ్చు. ఇంకా మిగిలిపోయిన అన్నంతో కూడా పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ మేము మిగిలిపోయిన అన్నంతోనే పెడుతున్నాము. మనకి అన్నం ఇలాగా గట్టిగా ఉన్నా కూడా ఈజీగా వడియాలు పెట్టుకోవచ్చు. మీకు ఇలా మిగిలిపోయిన అన్నంతో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే అప్పటికప్పుడు చేసుకున్న అన్నంతో కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అన్నంలో మనం కరెక్ట్గా వాటర్ పోస్తాం కదా, లేకపోతే ఎక్కువ వాటర్ పోసి గంజి వంచేస్తాం కదా, అలా కాకుండా గంజి అలాగే ఉంచి ఎక్కువ వాటర్తో అది బాగా సంగటికి ఎంత మెత్తగా ఉడకబెట్టుకుంటామో అంత మెత్తగా ఉడకబెట్టుకొని మిగతాది ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ముందుకైతే మేము ఈ అన్నంకి సరిపడా వాటర్ తీసుకున్నాము. వాటర్లో కొంచెం బుడగలు వచ్చిన తర్వాత సరిపడా సాల్ట్ కల్లుప్పు వేసాము. మీకు ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో ఒకసారి చూసుకొని సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే మళ్ళీ కరిగిపోదు. సో ఇప్పుడు ఉప్పు వేసుకున్న తర్వాత ఫస్ట్ మనం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి అన్నంని. ఆ అన్నంని దాంట్లో వేసి బాగా ఉడకనివ్వాలి. ఎంత అంటే అసలు చాలా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. మీకు కావాలంటే చాలా వాటర్ వేసి ప్రెషర్ కుక్కర్లో కూడా ఇది చేసుకోవచ్చు. అది ఇంకా చాలా ఈజీ అవుతుంది. మేము ఎందుకులే అని చెప్పి దీంట్లోనే చేస్తున్నాము. కొంచెం పసుపు వేసుకోవాలి, 1 స్పూను. ఇవి మాత్రమే వేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత దగ్గరకు వచ్చేసిందో. నాకు ఇంత మెత్తగా రావడానికి 25 మినిట్స్ పట్టింది. సిమ్లోనే అలాగే ఉడకబెట్టేసాము. మళ్ళీ హైలో పెడితే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, అన్నం ఉడకదు. సో ఈ రకంగా మనం ఉడకబెట్టుకొని ఉప్పు చూసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, అదే సాల్ట్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో వేసే మసాలాలు 2 ఒకటి జీలకర్ర, ఇంకొకటి ఎండుమిరపకాయ ఫ్లేక్స్. ఇవి 2 మాత్రమే వేసుకొని బాగా కలిపేసి ఇంకా స్టవ్ ఆపేసేయండి. ఇవి వేసిన తర్వాత ఇంకా మంట పెట్టకూడదు. అలాగే మనం ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు అన్నం వేసినప్పుడు ఎండుమిరపకాయలు జీలకర్ర అస్సలు వేయకూడదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉంటాయి. మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. మిగతా ఏ వడియాలు పెట్టుకునేదానికి అంత కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది మాత్రం చాలా ఈజీ. చూసారా, పక్కన ఆనియన్ వడియాలు పెట్టున్నాయి. ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ అయిపోయింది. మీకు కావాలంటే అది కూడా వెళ్ళి చూడండి. అలాగే ఇంకా చాలా రకాలైన వీడియోస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. అంటే వడియాలు, సమ్మర్ స్పెషల్ వడియాలు. సో ఈ రకంగా మనం అన్నం వడియాలు పెట్టేసుకున్నాం అనమాట. మీకు ఇలా ఇష్టం లేకపోతే పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత చేత్తో అయినా ముద్దలుగా పెట్టుకోవచ్చు అనమాట. మన ఇష్టం అది. మేమైతే గంటతో ఇలా పెట్టేసాము. మళ్ళీ ఎందుకు లేట్ అని చెప్పి, ఇప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది అందుకని చెప్పేసి. సో వడియాలు అయితే లాస్ట్కి మనకి ఇలా వచ్చేసాయి. ఎండిన తర్వాత ఇలా ఉంటాయి. చూడండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇది ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అంటే, లెఫ్ట్ ఓవర్ రైస్తో వడియాలు పెట్టినప్పుడు ఒక 1 మంత్లో అయిపోతే మంచిది. అలా కాకుండా అప్పుడే బియ్యం కడిగి అన్నంతో చేసే పని అయితే 6 మంత్స్కి పైగానే ఉంటుంది. రైస్ ఫ్లోర్తో చేస్తే అది వేరు, కానీ రైస్తో చేస్తే మాత్రం త్వరగా అయిపోవాలి. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక వడియాల ఎపిసోడ్లో కలుద్దాం.